YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. కృష్ణా గోదావరి జిల్లాల వివాదంపై సభలో ప్రధానంగా చర్చ జరగనుంది. మంత్రులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పనితీరు సరిగ్గా లేని మంత్రులను అలర్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత గ్యాప్ ఇస్తారు. అనంతరం జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కృష్ణా గోదావరి జలాలే ప్రధాన ఎజెండాగా ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలుంటాయి. నీటి కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చిస్తారు. వీటితో పాటు ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనుంది ప్రభుత్వం. అలాగే సభలో ప్రభుత్వం కొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టబోతోంది. మంత్రుల సమావేశంలో జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరిగింది. డివిజన్ల ఏర్పాటు ఎలా జరిగిందనే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు లభించిందన్న రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు చేశారన్నారు. వాటిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా గ్రామీణ తెలంగాణపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మంత్రుల పనితీరుకు కొలమానం అవుతాయని స్పష్టం చేశారు.